ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరయ్యా. చూడు, వాళ్ళ వెనక వాళ్ళ అమ్మా నాన్న ఎంత సపోర్ట్గా ఉన్నారో చూడండి, వాళ్ళ వెనక వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంత సపోర్ట్గా ఉన్నారో, వాళ్ళ కుటుంబాన్ని చూడండి, వాళ్ళ బంధువులు ఎంత సపోర్ట్గా ఉన్నారో. ఎందుకో నా దగ్గరకు వచ్చేసరికి నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరయ్యా, సహకరించే వాళ్ళు ఎవరు లేరయ్యా, కనీసం ప్రోత్సాహపు మాట, ఒక్క మాట మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరయ్యా. ఒంటరి పోరాటం అయిపోయింది, ఒంటరి బ్రతుకైపోయింది. మానవ భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేని అక్కుపక్షిలాగా నేను అల్లాడిపోతున్నానయ్యా. నా వెనక ప్రోత్సాహం వాళ్ళు ఎవరు లేరు, చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు కలవరపడుతూ ఉంటే కలవరపడొద్దు. ఈ విషయంలో సంతోషించు. ఏ విషయంలో తెలుసా? ఈరోజు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో 2000 సంవత్సరాల క్రితం నీ రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఇదే మార్గం గుండా ఆయన ప్రయాణమై వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మానవ సహాయము నీకు లేకపోయినా, మానవ చేతి సహాయము నీకు లేకపోయినా, నమ్ము, దేవుని కుడి చేయి ఎడతెగకుండా నీకు తోడుగా ఉంది.